ఏంటి మమ్మీ మళ్ళీ వండుతున్నావు ఈ కర్రీ? మొన్నే చెప్పాను కదా నాకు ఇష్టం లేదని చెప్పి మళ్ళీ ఎందుకు వండుతున్నావు? పూర్ణ ఏంట్రా ఇల్లంతా ఏదో స్మెల్ వస్తుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కదా. ఈరోజైతే బెండకాయ పులుసు ఎండ్రీలు చేశానులేండి. మా పాపకి అస్సలు ఇష్టం ఉండదనమాట. వండేటప్పుడు పక్కన నుంచి చూసిందిలేండి, అందుకు అలా డైలాగులు వేస్తుంది. ఇంకోటి మా హస్బెండ్ ఏమో బయటికి వెళ్ళి అప్పుడే వచ్చారులేండి. ఇల్లంతా ఎండ్రీలు వాసన వచ్చేసరికి ఆ స్మెల్ ఏంటనేది తెలియక ఏంటి ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటున్నారు. యాక్చువల్గా అయితే వాళ్ళిద్దరికీ అస్సలు ఇష్టం ఉండదండి. ఎండు చేపలు, ఎండు రొయ్యలు ఇలాంటివంటే అస్సలు ఇష్టం ఉండదనమాట. నాకంటే మ్యారేజ్కి ముందు ఏదో కొంచెం అలవాటు కాబట్టి నేను తింటాను. 1 ఇయర్ పైన అయిపోయింది కదా, తినాలనిపించి మొన్న ఏదో తీసుకొచ్చి మొన్న కొంచెం వండి ఇవాళ కొంచెమే ఉన్నాయి కదా అని బెండకాయ పులుసులో వేసి వండితే వాళ్ళిద్దరూ అలాంటి రియాక్షన్స్ ఇచ్చారనమాట. ఇంకోటి ఏంటంటే తినేటప్పుడు కూడా ఇద్దరూ కలిపి అవన్నీ తీసి నా కంచంలోనే వేసారులేండి. ఇంకా వేస్తుంటే నేను ఒకటే అన్నాను, ఇదే లాస్ట్, ఇంకెప్పుడు వండనులే, మళ్ళీ కనుక నా దాంట్లో వేసారా నేను ఈసారి మళ్ళీ తెచ్చి వండుతాను మరి అంటే అప్పుడు నా దాంట్లో వేయడం ఆపేర్లేండి ఇద్దరు. నాకు పాపం అనిపించింది. ఇంకా కొంచెం కర్రీ ఉందిలేంటి సాయంత్రం తినడానికి. ఆ కర్రీ చూసి మా అమ్మాయి చూడాలి మళ్ళీ తినాలా సాయంత్రము అని డైలాగ్ వేస్తుంది. మీ ఇంట్లో కూడా ఈ టైప్ ఆఫ్ గ్యాంగ్ ఉంటే కనుక కామెంట్ చేయండి. నేనంటే ఏదో ఎప్పుడన్నా తింటాను కానీ నేను తక్కువేలేండి. ఇప్పుడు అమ్మాళ్ళ ఇంట్లో కూడా వండటం లేదు కాబట్టి ఇవి కొంచెం అలవాటు తప్పినాయి. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.